వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అశ్వరావుపేట మున్సిపల్ ఎన్నికల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేగ కాంతారావు. పెద్ద మారూరులో మూతపడిన నేతాజీ గ్రంథాలయ పునరుద్ధరణకు మంత్రి జూపల్లి కృష్ణారావుకు గ్రామస్తుల విజ్ఞప్తి. అమూల్ చీజ్ తింటే ఇక మీ ప్రాణాలకు నో గ్యారంటీ. 70 రోజులకు చేరిన దీక్షల సందర్భంగా 5 నియోజకవర్గాల్లో బంద్ విజయవంతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముందుగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు మాట్లాడుతూ, మన ప్రభుత్వం 10 సంవత్సరాల పని చేసిందని, కొత్తగా 32 జిల్లాలు ఏర్పాటు, కొత్త పంచాయతీలు ఏర్పాటు, దళిత బంధు, రైతు బంధు, ప్రతి పంచాయతీలో సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, పల్లెలు పట్టణాలుగా కనపడాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో పట్టుదలతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఎంత కృషి చేశారో మీకందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించారు అని మీకందరికీ తెలుసు. అయినా ఈ ప్రభుత్వం ఒక్కసారి అనుకుంటూ 6 గ్యారంటీలు అంటూ వాళ్ళకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తామని అంటూ రైతు బంధు ఇస్తాం, రైతులకి కరెంటు, మహిళలకు 2500 గ్యాస్ బండలు, మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ మగవాళ్లకు డబుల్ ఛార్జీలు పెంచారు. అంటే పాలన ప్రజలకు దగ్గరగా ఉండాలి అనేటువంటి ఆలోచన. అట్లాగే జిల్లా హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసినాం. 10 ఉన్నటువంటి జిల్లాలు 39 జిల్లాలు చేసినాం, రెవెన్యూ డివిజన్ చేసినాం, పంచాయతీలు ఏర్పాటు చేసినాం. పాలన చాలా చేరువ కావాలి, ప్రజా సమస్యలు చాలా ఈజీగా పరిష్కారం కావాలి అనేటువంటి ఆలోచనతో అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసినాం. కార్యకర్తలు, అభిమానులు, మా కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్న, ఏమన్నా మేమేమో మా పార్టీ నుంచి కానీ ఏదన్నా చిన్న చిన్న తప్పులు కానీ పొరపాట్లు కానీ ఏమన్నా చేసినా మీరు సహృదయంతో మమ్మల్ని ఆశీర్వదించి ఈ పెద్దల సమక్షంలో మన మీరు తెలుగుదేశం. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. చిన్నంబావి మండల పరిధిలోని పెద్ద మారూరు గ్రామంలో నేతాజీ గ్రంథాలయం గత 2 సంవత్సరాలుగా మూతపడి ఉండడంతో గ్రామంలోని విద్యార్థులు, పాఠకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు మోహన్ మాట్లాడుతూ, అనివార్య కారణాల వల్ల గ్రంథాలయం మూతపడిందని, కనీసం 2 దినపత్రికలు అయినా గ్రంథాలయానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ గ్రామ పాఠశాలలోనే చదువుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు పెద్దవారయ్యారని, గ్రామంలో ఎంతో అనుభవం ఈ గ్రామ పాఠశాలలోనే చదువుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు పెద్దవారయ్యారని, గ్రామంతో ప్రత్యేక అనుబంధం కలిగిన ఆయన దయచేసి గ్రంథాలయాన్ని పునరుద్ధరించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. నేను పెద్దమూరు నేతాజీ గ్రంథాలయం నుండి ఎస్ మోహన్, రిటైర్డ్ ఉపాధ్యాయుడిని మాట్లాడుతున్నాను. మా గ్రంథాలయము 1975లో నిర్మాణం జరిగింది. పాత గ్రామంలో 20 సంవత్సరాలు జరిగిన తర్వాత ఇదే గ్రంథాలయాన్ని కొత్త గ్రామంలో మార్చిన తర్వాత కట్టె చెట్టుని తొలగించి సిమెంట్ చెట్టు వేయబడినది. మేము ఈ గ్రామంలో 50 మంది యువకులను కలిసి కూలి చేసి. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. చిన్నపిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే అమూల్ చీజ్ పిల్లల మరియు పెద్దల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అమూల్ యాజమాన్యం. పిఐఎన్టీ కాలనీ నివాసి ఆనంద్ తన పిల్లలకు అమూల్ బటర్ చీజ్ రాధాకృష్ణ కిషోర్ షాప్ లో కొని ఇంటికి వెళ్లి ఓపెన్ చేయగా చీజ్ మొత్తం పడిపోయింది. ఎక్స్పైరీ డేట్ చూడగా 1 మార్చి 2026 వరకు ఉంది. ఈ విషయాన్ని కిరాణా యజమాని దృష్టికి తీసుకువెళ్లగా, ఇది అమూల్ కంపెనీ వారే నిర్లక్ష్యం, మాకు అమూల్ యాజమాన్యం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాకు రిటర్న్ కూడా ఇవ్వదు, వాడికి డిమాండ్ ఎక్కువ, కానీ ఈ నష్టం నేను భరించాల్సిందే అని రిటర్న్ తీసుకున్నాడు. నాణ్యత చూడాల్సిన క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్, ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకొని ఉంటుంది. ఎందుకంటే అమూల్ యాజమాన్యం పవర్ అటువంటిది. అమూల్ చీజ్ బటర్ మీ దగ్గర ఒక 5 రోజుల క్రితం తీసుకొని వెళ్తే అది మొత్తం ఫంగస్ ఫామ్ అయ్యి ఉంది. దీనికి కారణం ఏంటంటారు? ఫాల్ట్ మీద లేకపోతే కంపెనీదా? కంపెనీ కూలింగ్ ప్రాబ్లం ఉంటుంది. కూలింగ్ ప్రాబ్లం ఉండి ఒకవేళ రిప్లేస్మెంట్ చేసినా కూడా రిటర్న్ రాదు పైసలు. దాని మీద
వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ఆదోని జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా 70 రోజులుగా కొనసాగుతున్న దీక్షల సందర్భంగా ఈ రోజు 5 నియోజకవర్గాల్లో నిర్వహించిన బంద్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందని విద్యార్థి సాధన జిల్లా జేఏసీ సెంట్రల్ కమిటీ కన్వీనర్ తిరుమలేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదోని ప్రాంత ప్రజలకు మెరుగైన విద్యా వైద్య సౌకర్యాలు అందాలంటే తప్పనిసరిగా ఆదోని జిల్లాగా ఏర్పడాల్సిందని స్పష్టం చేశారు. జిల్లా ఏర్పాటైతేనే ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు అయ్యే అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. ఈ బంద్కు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారని, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశాయని తెలిపారు. పార్టీ, కుల, మత భేదాలు లేకుండా ప్రజలంతా జిల్లా సాధన కోసం ఒక్కటే ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆదోని జిల్లా సాధన వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా సాధన విద్యార్థి జేఏసీ సెంట్రల్ కమిటీ కన్వీనర్ ఈ రోజు ఇక్కడ నిరసన తెలపడానికి కారణం ఏంటంటే ఆదోని జిల్లా ప్రకటించాలని చెప్పేసి దశల వారీగా అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ యొక్క పశ్చిమ ప్రాంతం. ఈ పశ్చిమ ప్రాంతంలో ఈ 5 నియోజకవర్గాల నుంచి అనేక రకాల కరువు కాటకాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతం ఇది. అలాగే విద్యారంగ సంస్థలు అనేక రకాలుగా ఉన్నాయి. వాళ్ళ విద్య కూడా వెనుకబడిపోయింది, వైద్యం కూడా వెనుకబడిపోయింది. అలాగే ఇక్కడ యువత కూడా ఉద్యోగాలు లేక రోడ్ల మీద నిలుస్తున్న పరిస్థితి ఉన్నది. మేమేం అడుగుతున్నామంటే సరైన నాణ్యతమైన విద్యా వైద్యం కావాలంటే ఆదోని జిల్లాగా ప్రకటించాలి. దాదాపు చిన్న అనారోగ్యానికి గురైనా కూడా ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళాలంటే దాదాపుగా 160 కిలోమీటర్ల వస్తుంది. కోసం నుంచే కర్నూలుకి వెళ్ళాలంటే దాదాపు చాలా మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అలా ప్రాణాలు మిగిలించుకోవాలంటే ఆదోని జిల్లాగా తక్షణమే ప్రకటించాల్సిన అవసరం ఉంది. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేగ కాంతారావు. పెద్ద మారూరులో మూతపడిన నేతాజీ గ్రంథాలయ పునరుద్ధరణకు మంత్రి జూపల్లి కృష్ణారావుకు గ్రామస్తుల విజ్ఞప్తి. అమూల్ చీజ్ తింటే ఇక మీ ప్రాణాలకు నో గ్యారంటీ. 70 రోజులకు చేరిన దీక్షల సందర్భంగా 5 నియోజకవర్గాల్లో